హేమావతి సౌండ్స్ వినపడుతున్నాయి మీకు. ప్యూర్ ఫారెస్ట్లో ఒక సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ట్రైన్ మనం చెప్పు, ట్రైన్ ట్రైన్ What do you like? I want to tiger. You want a tiger? Yeah. You don't want real car? No, I want pink car. Pink car. Yeah. చూడు నాన్న, చూడు షుగర్ కేన్ ఎన్ని అరే, నాన్న. తీసుకొస్తారు లారీలో. ఓ సూపర్ 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 సూపర్. హేమావతి Wow! ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుణ రూపా ట్రావెల్ వ్లాగ్స్. అనదర్ వీకెండ్, అనదర్ వ్లాగ్. యాక్చువల్గా మాన్సూన్ రైడ్ చేయాలి ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాను, కానీ టైంకు సెట్ అవ్వలేదు. సో ఫైనలీ ఈరోజు సెట్ అయింది. అండ్ నౌ వీఆర్ ట్రావెలింగ్ టు స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా, కూర్గ్. ఇప్పుడు మేము వెళ్ళాలనుకున్న రిసార్ట్ వచ్చి బెంగళూరు నుంచి అరౌండ్ ఒక 280 కిలోమీటర్స్ దాకా ఉంది. లా ఫ్లోరా జంగిల్ హిల్ రిసార్ట్స్ ఇన్ మడ్కేరీ, కూర్గ్. ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాము. యాక్చువల్గా మేము జనరల్గా బ్రేక్ఫాస్ట్ కుకింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, కానీ యాక్చువల్గా ఇది కొన్ని మెయిన్ ఇంగ్రీడియంట్లో నుంచి మర్చిపోయి రావడం వల్ల యాక్చువల్గా బయట తిన్నాము. ఇప్పుడే మీరు హోటల్ కూడా వెళ్ళలేదు, యాక్చువల్గా రోడ్ సైడే తినేసాము. లైక్ ఇడ్లీ, తట్ట ఇడ్లీ. యాక్చువల్గా అజయ్కి తట్ట ఇడ్లీ ఇష్టం, అంటే తట్ట ఇడ్లీ తిన్నాము, ప్లస్ మసాలా దోశ అది. సో తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ లైక్ ఇప్పటికీ ఒక అరౌండ్ 130 కిలోమీటర్స్ దాకా వచ్చేసాము. సో మేము ఫాలో అవ్వాల్సుకున్న రోడ్ వచ్చి బెంగళూరు కునిగల్ హాసన్ రోడే, మంగళూరు రోడ్డు. సో చెన్నరాయనపట్నం దగ్గర లెఫ్ట్ తీసుకున్నాము. ఇప్పుడే హోసనాలపుర, సరిగా పలకడం రావట్లేదు నాకు, అక్కడ లెఫ్ట్ తీసుకున్నాము. సో ఇక్కడే ఇప్పుడు ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము. యాక్చువల్గా టీ బ్రేక్ కూడా యాక్చువల్గా టీ కాఫీ చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు ఆ సెటప్ అంతా చూద్దాము. మీరు నా బ్యాక్ సైడ్ చూస్తారు కదా, ఒక ఎక్సలెంట్ ప్లేస్ అయితే దొరికింది, వెరీ నైస్. కారు కూడా అక్కడ పెట్టేస్తున్నాను. అది ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యా, అక్కడ చూసారు కదా, మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వచ్చాము. ఒక చెరువు లాంటిది కనపడేది ఇక్కడ. హియర్ పార్క్ చేసాము. హియర్ కమ్స్ ద టూ వండర్ఫుల్ డాటర్స్. అవును, ఏం చేస్తున్నావు? కాఫీ చేస్తున్నావా? మను నువ్వు? సరే, వచ్చే బూటెన్ గ్యాస్. మీరు కింద చూస్తే ఈ మనం స్టవ్ని కూడా ఎక్కువ క్యారీ చేస్తాం. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా నువ్వు నగర్కి ఒక 10 కిలోమీటర్స్ ఉంది. మట్కేరికి అరౌండ్ ఒక 42 అలా వస్తుంది అనుకుంటున్నాను.
ఇప్పటివరకు అయితే వర్షం అయితే పడట్లేదు, మాన్సూన్ సీజన్ అయినా కానీ. మోస్ట్ ప్రాబబ్లీ ఒక్కసారి మనం ఆ కూర్గ్ కానీ ఆ వెస్టర్న్ ఘాట్స్ స్టార్ట్ అయితే మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద రైన్. ఇప్పటివరకు అయితే రైడ్ అయితే పిల్లలు కూడా ఇద్దరు నిద్రపోయారు, రైడ్ అయితే స్మూత్గానే వెళ్తుంది. లెట్స్ సీ. కుషాల్ నగర్ దాటి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ పైన వచ్చేసాము. ఇప్పుడు ఇంకా కూర్గ్కి యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన రిసార్ట్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. వెదర్ మాత్రం అప్పుడే వర్షం లైట్గా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా మొత్తం నా బ్యాక్ సైడ్ కాఫీ, మొత్తం కాఫీ ఎస్టేట్స్ అంతా స్టార్ట్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి ఇంకా కొంచెం మనకి ఇంకా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి ఇంకా మొత్తం మనకు కూర్గ్ వెదర్ని అంతా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అది మొత్తం మీద ఇది నాకు తెలిసి అక్కడ స్టే దగ్గర కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నా. మేబీ ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం కూల్ అయ్యి వర్షం పడవచ్చు అనుకుంటున్నా. ఫ్యామిలీ సూట్ 2 డబుల్ బెడ్, ఇది పెద్దగా ఉంది. సో ఈజీగా ఒక 6 మెంబర్స్ పడుకోవచ్చు ఈజీగా. ఏది చెప్తున్నావు చెప్పు. అదా పెప్పర్ ట్రీ. ఇదా? దట్ వన్. చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇట్లా తీగలా ఉన్నాయి కదా ఇవా? ఓకే ఓకే. అది వచ్చి ఇది ఒక కైండ్ ఆఫ్ రూమ్స్ ఇక్కడ. సింగిల్ 2 to 3 పీపుల్ పట్టే విధంగా ఉన్న రూమ్స్ ఇక్కడంతా. కాఫీ చెట్లు చూసారు కదా. కిడ్స్ ప్లే ఏరియా, playground, కిడ్స్ పార్క్. సింపుల్ ఉన్నాయి అంతే. ఒక స్లైడ్ అండ్ ఒక స్వింగింగ్. ముందర పెట్టుకో. సరే కనిపించలే చూసారు కదా రిసార్ట్ వాక్ త్రూ. రిసార్ట్ అనలేము కానీ దీన్ని కైండ్ ఆఫ్ ఏ స్టే అనొచ్చు. లా ఫ్లోరా జంగిల్ హిల్ రిసార్ట్. ఓన్లీ అదర్ దాన్ స్విమ్మింగ్ పూల్ ప్లస్ స్మాల్ కిడ్స్ పార్క్ తప్పితే యాక్టివిటీస్ పెద్దగా ఏం లేవు ఇక్కడ. సో వచ్చి లైక్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది వచ్చిన లైక్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ లైక్ ఒక 10-15 వచ్చి సో సరదాగా ఒక నైట్ స్పెండ్ చేసి అలా చేసేది. కానీ యాక్చువల్గా ఇట్స్ వెరీ వెల్ గుడ్. అది ఇంకా ప్రైస్ డీటెయిల్స్ వస్తే యాక్చువల్గా ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. లైక్ మేక్ మై ట్రిప్లో నేనైతే బుక్ చేసిన మేక్ మై ట్రిప్లో తర్వాత వాళ్ళకి కాల్ చేసి దీన్ని అప్గ్రేడ్ చేయించాను ఫ్యామిలీ రూమ్కి.
ఎందుకంటే డీలక్స్ రూమ్ బాగా చిన్నదని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఫోన్ చేస్తే. సో అందుకని ఫ్యామిలీ రూమ్కి అప్గ్రేడ్ అయ్యాను. సో అందువల్ల మా అజయ్ కూడా యాక్చువల్లీ యాడ్ అయ్యాడు. సో అది ఇక్కడ ప్రైస్కి అయితే యాక్చువల్గా నేను 3,500 ప్లస్ 2,500 అంటే మొత్తం కలిపి 6,000 పడ్డది ఫ్యామిలీ రూమ్కి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో లంచ్ అండ్ డిన్నర్ వచ్చి ఎక్స్ట్రా పే చేయాలి. ఓకే, ఫ్యామిలీ రూమ్కి ఈజీగా అందులో అయితే ఒక 6-7 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. సో ఇట్స్ వర్త్. ఒక అడవిలో ఒక కాఫీ తోటల మధ్యలో ఇట్స్ కైండ్ ఆఫ్ సౌండ్స్ వినపడుతున్నాయి మీకు. ప్యూర్ ఫారెస్ట్లో ఒక సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. కొంచెం పొద్దున లేయాలి కాబట్టి ఇలాంటి ట్రిప్స్లో బెంగళూరు నుంచి యాక్చువల్గా ఈ అన్నీ మన వెస్టర్న్ ఘాట్స్ కానీ అటు ఈ ఈస్టర్న్ ఘాట్స్ కానీ మొత్తం 230 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ మధ్యలోనే వస్తాయి. సో మినిమం 6 అవర్స్ జర్నీ ఉంటుంది. మార్నింగ్ బయలుదేరితే బెంగళూరు ట్రాఫిక్ని మనం ఎస్కేప్ అవ్వచ్చు. సో అది కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడ ఇది ఓన్లీ స్టే లాగా ఉందన్నట్టు. సో ఇక్కడ మనం ఏం చేసేది లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము, హాబీ ఫాల్స్. అప్పుడు లాస్ట్ టైం కూడా చూసాను, నేను 2017లో వచ్చినప్పుడు కూడా చూశాను. ఇంకా పిల్లలకి ఏం గుర్తులేదు. సో అందుకు మళ్ళీ ఇంకొకసారి అలానే రాజా సీట్ అనే ఇంకొకటి ఒక ఫోర్ట్ లాంటిది కూడా ఉందంట. సో అది కూడా ఒకసారి టైం కుదిరితే చూద్దాం. సో ఇంకో నా సజెషన్ ఏంటంటే ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి ప్లేస్ అన్నీ కవర్ చేయాలని అనుకోవద్దు. కుదిరినంత వరకు ఎంత కుదిరితే అంత సేఫ్గా మనం చూసుకోవాలి. అన్నీ కవర్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం హడావిడి అయిపోతుంది అన్నట్టు యాక్చువల్గా. ఎలా ఉన్నాయి? అరే మొన్న అప్పుడు పుట్టలే. రైన్ మరి చెప్పు. రైన్ యాక్చువల్లీ అబ్బీ ఫాల్స్కి వెళ్ళాల్సింది కానీ వర్షం ఎక్కువ రావడం వల్ల ఆగిపోయాము ఇక్కడే. సో ఇక్కడే రాజా సీట్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇది కూడా ఓకే, బట్ ఈ ప్లేసెస్ కంటే రైన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు యాక్చువల్గా. సో ఇక్కడ చూడేసే ప్లేసులు అబ్బీ ఫాల్స్, రాజా టెంపుల్, రాజా సీట్, ఫోర్ట్, ఓంకారేశ్వర టెంపుల్, ఎస్టేట్ విజిట్, నెహ్రూ మండప్, ఎస్టీ ట్రీ, జీటీ మ్యూజియం, సఫారీ కూడా ఉంది వెళ్ళాలనుకున్న వాళ్ళు. మంగళపట్టి జీప్ సఫారీ, ఇరుపు ఫాల్స్, ఫారెస్ట్ సఫారీ, డుబార్ ఎలిఫెంట్ క్యాంప్, నిసర్గధామ గోల్డెన్ టెంపుల్, కితప్ప టెంపుల్, చెల్వార ఫాల్స్, నల్లగొండ ప్యాలెస్, తలకావేరి అండ్ బాగమండల. సో దీస్ ఆర్ ద
ఇవే ప్లేసెస్ యాక్చువల్గా ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళకి కూర్గ్లో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి అనుకుంటారు. గవర్నమెంట్ మ్యూజియం మడికేరి. చెప్పులు వేసుకో, చెప్పులు వేస్తా పెట్టు, కింద పెట్టుకో సేపు మాకు ఇక్కడ వీడియో. కేరీ ఫోర్ట్ ఇది మాన్సూన్ ప్రయాణం. అలాగే మాన్సూన్ అన్నట్టు నిజంగానే వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ కూర్గ్ సైడ్. కూర్గ్ రీచ్ అయ్యేంత వరకు కానీ ఎక్కడ కానీ అయితే వర్షాలు లేవు. కూర్గ్ రీచ్ అయిన తర్వాత వర్షాలు వస్తుంది పోతుంది. సో అందువల్ల ప్లేసెస్ కూడా ఎక్కువగా, ఎందుకంటే ఈవినింగ్ కూడా అయిపోయింది కదా, సో అది కూడా ఒక రీజన్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో ఒకవేళ ఓపెన్లో ఉన్నా కానీ అంత ఎక్కువగా హెవీ రైన్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ మేము ఆ రైన్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఇట్స్ ఓకే, దట్స్ ఆల్. ఇంకేం లేదు ఇంకా ఈ రోజుకి చేసేది. సో రూమ్కి వెళ్ళేసి ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి తినేసి పడుకోవడమే. ఇంకా ఇక్కడే ఫోర్ట్ దగ్గర చూస్తున్నారు కదా మా బ్యాక్ సైడ్. హోప్ఫుల్లీ మీ అందరికీ బ్లాగ్ అయితే నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టు కనుక ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గుణ రూప ట్రావెల్ బ్లాగ్స్. ఇంకా రేపటి బ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్టే ట్యూన్డ్. బాయ్.